పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సంక్షేమ పథకాలకి ఇక మంగళం. అధికారం తెచ్చిపెట్టలేవని తెలిసిందా? తెలుగుదేశం పార్టీ గుర్తించిన తర్వాత నారా లోకేష్, పవన్ కళ్యాణ్తో పాటు కూటమిలోని మిత్రపక్షాలైన బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది. అయితే ఈ ప్రభుత్వంలో ప్రస్తుతం సంక్షేమ పథకాలు అనేవి మొదటి నుంచి తక్కువగానే నడుస్తున్నాయి. గతంలో పోలిస్తే అంటే 2019 నుంచి 2024 మునుపు వరకు జగన్మోహన్ రెడ్డి రకరకాల సంక్షేమ పథకాల విషయంలో రాష్ట్రంలో అన్ని వర్గాలను ఆకర్షించారు. అలాగే రాష్ట్రంలో చాలా వరకు సంక్షేమ పథకాలతోనే ఆయన ప్రభుత్వాన్ని నడిపించి సక్సెస్ అయ్యారు. అయితే అదొకటి మాత్రమే నిజం కాదని వైసీపీకి తెలిసిందే. కూటమి ప్రభుత్వానికి అర్థమైంది, అదే అవగతమవుతుంది. సంక్షేమ పథకాలే కేవలం అధికారం తెచ్చిపెట్టవని తెలుగుదేశం పార్టీ గుర్తించినట్లయింది. సంక్షేమం అంటూ మళ్లీ ఎన్నికలకు వెళ్తే జనం మరోసారి అధికారాన్ని అప్పగించే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ విషయాన్ని నారా లోకేష్తో పాటు కూటమిలోని మిత్రపక్షాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సంక్షేమంతోనే తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తే అది సాధ్యం కాదని, ప్రజలతో మమేకమై ఉంటేనే గెలుస్తామని వారు పదే పదే నేతలకు చెప్తున్నారు. ప్రజలతో ఉన్న సంబంధాలే గెలిపిస్తాయని చెప్తుండడం కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. నిజానికి లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ మాటలను బహిరంగంగా చెప్తున్నప్పటికీ చంద్రబాబు మనసులోనూ అదే ఉంటుంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలను అమలు చేసి తిరిగి అధికారంలోకి రావాలన్న కలను జనం చెదరగొట్టేశారు. 11 సీట్లకే పరిమితం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం కేవలం పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు, 3 గ్యాస్ సిలిండర్లు ఇలాంటి పథకాల వద్ద పెద్దగా ప్రయోజనం ఉండదని కూడా అంచనాకు వచ్చినట్లు కనబడుతుంది. అందుకే సూపర్ 6లో మిగిలిపోయిన హామీలను అమలు చేసే అవకాశం లేదని కూటమి నేతల మాటలను బట్టి అర్థమవుతుంది. ప్రధానంగా 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్, మహిళలకు నెలకు 1,500 రూపాయల వంటి పథకాలు అమలుకు ఈ 3 ఏళ్లలో నోచుకునే అవకాశాలు కూడా లేవన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే నెల తిరిగేసరికి అప్పులు తేవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధాన సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదు. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం అంతో ఇంతో సహకారం అందించడం వల్ల ఈ 2 ఏళ్లు ఆర్థికంగా కొంత ఇబ్బందులు లేకుండా పాలన సాగించారు. కానీ రానున్న కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయనేది చెప్పలేని పరిస్థితి. అందుకే సంక్షేమ పథకాలకు మంగళం పాడాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన సాగుతున్నట్లుంది. అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్న పథకాలు మాత్రమే కంటిన్యూ చేసి మిగిలిన పథకాలు మాత్రం హోల్డ్లో పెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.